ఒక 6 చిన్న పిల్లలతో మదరు, ఇంకా వాళ్ళ మదరు, ఇంకొన్ని డాగ్స్ ఒక బ్యాచ్ అండి ఇది. నైట్ నేను వెళ్ళే దారిలో ఉంటాయి. రైస్ తీసుకొని వస్తాను, వాటరు, రైస్ అన్నీ. ఇవి ఒక ఆఫీస్లో ఉంటాయండి. అంటే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, లోపల ఫుడ్ పెట్టకండి అలవాటు అయిపోతున్నాయి అంటే ఆగిపోయా. అవి కాస్త పెద్దగా అవే బయటకు వచ్చేసి చెట్ల వైపు వచ్చేసాయి. అదే బెటర్లేండి, నాకు బయట పెట్టడం నాకు ఈజీగా ఉంటుంది. ఫుడ్ వాటర్ పెట్టొచ్చు. బయట వచ్చి చలికి ఆ చెత్తలో ఆడ పడుకుంటుంటే ఒక షీట్ వేసా వాళ్ళకి. నిన్న వచ్చినప్పుడే ఒక షీట్ తీసుకొచ్చి వేసా, చలికి అందులో పడుకుంటాయని. టాప్ లేదు కానీ కింద అయినా అట్లా పడుకుంటాయని. కానీ వాటర్ ఎక్కడ తాగుతున్నాయో తెలియదండి. ఈరోజు అవి ఏదో ఒక బౌల్ పెడుతున్నా కానీ ప్లాస్టిక్ ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోతున్నారు. మట్టి పాత్రతో తీసుకొచ్చి పెట్టాలండి. ప్రస్తుతానికి అది లేక ప్లాస్టిక్ పెడుతూనే ఉన్నా. రోజు తీసుకెళ్ళిపోయినా కానీ మన సంకల్పం ఈరోజు తాగితే చాలు, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతూనే ఉంటా ప్లాస్టిక్. నేను రాకపోతే అవి పస్తులే అండి. ఇక ఆ రోజు ఏమి తినవు, పడుకొని ఉన్నాయి పాపం. యాక్చువల్గా నేను ఈ టైంకే వస్తా, 10 దాటిపోయి 10:30 ఆ టైంకే వచ్చినప్పుడు వీళ్ళ కోసం అన్నం తీసుకొని వాటర్ అవన్నీ తీసుకొని వస్తా. నాకు వెళ్ళే దారిలో ఉంటాయండి ఇవి. నేను వేరే హౌస్కి వెళ్ళే దారిలో ఉంటాయి ఈ బ్యాచ్. ఇక అక్కడ పెట్టేసి ఆల్రెడీ నిద్రపోయిన వాటిని లేపి అన్నం పెట్టి వాటర్ అవన్నీ పెట్టా. లేకపోతే పాపం పస్తులే పడుకొని ఉండేవి. తినకుండా పడుకోవడం ఎంత నరకం అండి. ఏ జీవికైనా ఆకలి కంటే భయంకరమైనది ఇంకోటి ఉండదండి. కానీ కుక్క జీవితం అనేది ఆకలితో, పస్తులతో నరకం అనుభవించి చనిపోవడానికి దేవుడు వాటిని పుట్టిస్తాడు. నా కళ్ళ ముందు కనిపించిన వాటికి, ఆకలితో ఉన్న వాటికి కొన్నిటికైనా నేను చేయగలిగింది చేస్తున్నానండి. ఫుడ్, వాటర్. దాహం వేసినప్పుడు కాసేపు వెయిట్ చేస్తే తెలుస్తుందండి దాహం విలువ. ఆకలి వేసినప్పుడు కూడా ఒక గంట సేపు తినకుండా ఉంటే ఆకలి విలువ అనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా. కానీ స్ట్రీట్ డాగ్స్ లైఫే అదండి. ఎంతసేపు పస్తులతో, దాహంతో, షెల్టర్ లేకుండా, నీడ లేకుండా, వర్షంలో తడిసి, చలికి వణికి, నరకం అనుభవించి అంటే అంటారు కదా, కుక్క బ్రతుకు అయిపోద్ది నీది అనే దానికి నిజమండి అది. పాపం వాటి లైఫ్. మనిషి సాయం లేనిది పాపం బ్రతకలేవండి అవి. ఆదరించాలి కళ్ళ ముందు కనిపించిన వాటిని.